విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త సాయి తరంగాల్లో నిష్ణాతులైన శ్రీ కళాపూర్ణ డాక్టర్ రామవరపు శరత్ బాబు గారికి సాహిత్య కళాభారతి బిరుదు ప్రదానంతో పాటు నూతన వస్త్రాలు బహుకరించి 10,000 రూపాయల నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ప్రెజెంటేషన్ ఆఫ్ షాల్ అండ్ గార్లెండ్ బై శ్రీ సత్యనారాయణ మూర్తి గారు. ఈనాటి సన్మాన గ్రహీతకు దుశ్శాలువను మరియు పుష్పహారంతో సత్కరించవలసిందిగా శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే ఫలాలతో సత్కరించవలసిందిగా శ్రీ దుసర్ల రామ్ గోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ దామర వెంకట సూర్యారావు గారు పుష్పమాలికతో వారిని సత్కరిస్తారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు సన్మాన కార్యక్రమం మనందరం కూడా కరతాళధ్వనులు చేస్తే చాలా సమయోచితంగా ఉంటుందని నా భావన. ప్రఖ్యాపనా పత్రాన్ని అందజేయవలసిందిగా ఆచార్య కోలవేని మలయవాసిని గారిని ఆహ్వానిస్తున్నాం. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు మరియు కార్యదర్శి అయినటువంటి శ్రీమాన్ మంత్రి సత్యనారాయణ గారు, డాక్టర్ రాంబాబు గారు నూతన వస్త్రాలు, నగదు పురస్కారము మరియు అయోధ్య కార్డ్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్య గారిని వారికి కిరీట ధారణ చేసి సాహిత్య కళాభారతి బిరుదు ప్రదానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ట్రస్టీలు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా వచ్చి పుష్పగుచ్చంతో శ్రీ శరత్ బాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా జరిగిన పురస్కార సభలో శ్రీ సుశల రామ్ గోపాల్ రచించిన సీతారామం భజామ్యహం గ్రంథావిష్కరణ జరిగింది. ఈ గ్రంథాన్ని ప్రముఖ రచయిత విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ దామర వెంకట సూర్యారావు గారు సునిశ్చితంగా సమీక్షించారు. ఈ పుస్తకావిష్కరణ సభలో సాహిత్య కళాభారతి పురస్కార గ్రహీత రామవరపు శరత్ బాబు గారితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యదర్శి శ్రీ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారు, విశాఖ సాహితీ అధ్యక్షులు డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు, శ్రీ కాకపర్తి సత్యనారాయణమూర్తి గారు మరియు కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు, డాక్టర్ గుమ్ములు రాంబాబు గారితో పాటు తదితరులు ఆశీనులయ్యారు.